హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వదిలిపెట్టిన ఫరో అనుకున్నాడు, ఎంత దూరం పోతారా మీరు నన్ను వదిలిపెట్టి, ఎంత దూరం వెళతారా, నా చేతుల నుండి తప్పించుకోగలుగుతారా? ఈ చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నీ ఎవరు అనుకుంటున్నారు? నా ఆధీనంలో ఉన్నాయి, ఇదిగో నా ఆధీనంలో నడుస్తున్నాయి. ఎంత దూరం అని పారిపోతారు, ఎంత దూరం అని వెళతారు? మిమ్మల్ని పారిపోతే మిమ్మల్ని పట్టుకోలేనా, మిమ్మల్ని జయించలేనా, మరలా మిమ్మల్ని తరమలేనా, మరలా మీ దగ్గరకు రాలేనా అని చెప్పి ఫరో వెనకమల నుండి వస్తున్నాడు. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఫరో వెనకమాల నుండి తరుముతూ వస్తూ ఉన్నాడు. ఆ తరుముతున్నటువంటి ఫరో యొక్క పిల్లల ఆలోచనలు ఏంటంటే, ఇప్పుడు ముందేమో చెప్పండి ఏముంది? సముద్రం ఉంది. ఇప్పుడు వెనకమాలేమో చెప్పండి శత్రువు సైన్యం. స్తోత్రం, హల్లెలూయా. అప్పటికి వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు. మోషే దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా నీకు దండాలు బాబు, మమ్మల్ని వదిలిపెట్టు. ఏమన్నారు తెలుసా? మేము మరలా ఐగుప్తుకు మేము మరలా దాసులమైపోతాం. ఏదో ఆయన కాళ్ళ మీద పడిపోతే మమ్మల్ని క్షమించేస్తాడు, ఎట్లాగో ప్రాణాలు దక్కించుకుని కాపాడుకుంటాం అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే, ఇక మనం రక్షించబడడానికంటూ ఇక ఏ అవకాశం లేదు అని అనుకుంటున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అంతలోని దేవుడు వారితో చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? ఒక అద్భుతమైన మాట. మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇదిగో మీరు ఓరకనే నిలుచుండి, చెప్పండి, ఓరకనే నిలుచుండి చూడండి. యెహోవా నేడు మీకు కలగజేయు రక్షణను మీరు ఓరకనే నిలుచుండి చూడండి అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? శత్రువు నిన్ను వదిలిపెట్టినట్టే వదిలిపెట్టాడు, సమస్యలు వదిలినట్టే వదిలేయి, కానీ మరలా నిన్ను వెంటాడుతున్నాయి, మరలా నిన్ను బాధిస్తున్నాయి, మరలా నిన్ను కృంగదీస్తున్నాయి, మరలా నీ జీవితాన్ని ఇదిగో పాడు చేయాలని, నీ జీవితాన్ని పతనం చేయాలని, నాశనం చేయాలని శత్రువు ఎప్పటికే నిన్ను తరుముతూ వస్తున్నాడు. ప్రభు చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? తరమబడుతున్న శత్రువును చూసి నీవు పారిపోవడం కాదు, ఆ తరుముతూ వస్తున్న శత్రువే నీ కంటికి కనబడకుండా దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా.